తిరుపతిలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు గదా! పాపం వాళ్ళేమో అదేది సాధారణ ప్రజలు, లేకపోతే సాధారణ యువకులు మద్యం రోడ్డు పక్కన తాగుతుంటేనే ఎక్కడో డ్రోన్‌ల ద్వారా గూడా పట్టుకొని జేస్తున్నారు. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతమైన పని జేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థకి సంబంధించి ఒక కొత్త సవాల్. సాధారణ ప్రజల్ని కొడతారు. సాధారణ ప్రజల్ని వెంటాడతారు. డ్రోన్‌లతో వెంటాడతారు. మరొకటి చేస్తారు. బలమున్నోడికి లేదా బలగమున్నోడి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న తావిచ్చినటువంటి అంశం. నిన్న అక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే ఒక అతను పట్టుబడ్డాడు. 145 ఆ మిషన్‌లో చూపించింది. అతన్ని పోలీస్ స్టేషన్ పట్టుకెళ్లారు. నేను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే డ్రైవర్‌ని అని చెప్పి మీ అందరి అంతు చూస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను అంతే. ఎవరో ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత ఆ సదరు కానిస్టేబుల్‌ని అక్కడికి పిలిపించి ఎమ్మెల్యే గారి భార్య సమక్షంలో ఆ కానిస్టేబుల్‌ని చితక్కొట్టారు అన్నటువంటిది ఒకవైపు ఆరోపణ. అబ్బే అసలు అతన్నేం కొట్టలేదు. పిలిచిన మాట వాస్తవం. పిలిస్తే సీఐ గారు వెంటబెట్టుకు తీసుకెళ్లారు తప్పించి ఏమీ జరగలేదు. వివరణ ఇచ్చారు అంతవరకే. అసలు నిందితుడు తరపున పిలిస్తే పోలీసుని అక్కడికి తీసుకెళ్ళడం ఏంటో అర్థం కాని పరిస్థితి. కొట్టారు అంటే కొట్టలేదు అన్న వివరణ మాత్రమే పోలీస్ శాఖ ఇస్తోంది. ఓ రకంగా పోలీస్ వ్యవస్థ మొరేల్ దెబ్బతీసినటువంటి సందర్భం. సేమ్ టైం సామాన్యుడి మీదనే చట్టం యొక్క శక్తి ఉంటుంది తప్పించి ఇలాంటి వాళ్ళ పట్ల ఉండదు అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చినటువంటి ఉదంతం ఇది. సాక్షి ఒక్కళ్ళు టచ్ చేసుకొచ్చారు. ప్రజలకు రక్షణ కల్పించారు. రక్షక భటుల పైన అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ బైక్ ఆపిన పాపానికి ఒక కానిస్టేబుల్ ఇంటికి పిలిపించి మరీ థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతుంది. శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ బాషా 3వ తేదీ రాత్రి ఎస్ఐతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎమ్మెల్యే సతీమణి కార్ డ్రైవర్ సాయి కుమార్ బైక్ పై ఎటుగా వెళ్తున్నాడు. కానిస్టేబుల్ అతను ఆపి తనిఖీ చేస్తే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కానిస్టేబుల్పై తిరగబడ్డాడు. తాను ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్ని అంటూ రెచ్చిపోయి నానా హంగామా సృష్టించాడు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ సమయంలో డ్రైవర్కి నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ 145గా చూపించడంతో అతను సంతకం తీసుకుని ఎస్ఐ ఫైన్ చలానా రాసి పంపేశారని తెలిసింది. అయితే ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్ తనపై దాడి చేసి కొట్టి గాయపరిచాడని ఎమ్మెల్యే సతీమణి ఎదుట డ్రైవర్ మొరబెట్టుకున్న సమాచారం. దీంతో బుధవారం ఉదయాన్నే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అన్వర్ బాషాని శ్రీకాళహస్తి రూరల్ సీఐ రవినాయక్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని, ఆ సమయంలో ఎమ్మెల్యే ఎదుటి కానిస్టేబుల్ మీద డ్రైవర్ సాయి కుమార్ దాడి చేశాడని, సీఐ ఆ దాడిని అడ్డుకున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే కానిస్టేబుల్పై దాడి అవాస్తవమంటూ శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. కానీ కానిస్టేబుల్ అన్వర్ బాషా ఎవరికి అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీకాళహస్తిలో పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ బాషాపై దాడి చేయడం, క్షమాపణ చెప్పించడం వంటివి ఏవీ జరగలేదని తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఎస్ఐ నరసింహులు రాత్రి తనిఖీలో భాగంగా డ్రైవర్ సాయి కుమార్ బైక్ని ఆపకుండా వెళ్ళిపోతుంటే కానిస్టేబుల్ అన్వర్ బాషా అతను వెంబడించి పట్టుకుని బండికి తాళం తీసుకున్నాడని, ఈ సందర్భంగా సాయి దుర్భాషలాడటంతో ఇద్దరి మధ్య అవగతం జరిగిందని పేర్కొన్నారు. దీని మీద ఎమ్మెల్యే కానిస్టేబుల్ ఇంటికి పిలిపించి మాట్లాడారని, అంతేగాని సోషల్ మీడియాలో వస్తున్నట్టు దాడి చేయడం, క్షమాపణ చెప్పించడం వంటివి జరగలేదని వివరించారు. ఇక్కడ దొరికిపోయింది వీళ్ళు. అతను తోసుకుని వెళ్ళిపోతుంటే కానిస్టేబుల్ పట్టుకుని ఆపాడు, తాళం తీసుకున్నాడు. ఇది కానిస్టేబుల్ తన విధి నిర్వహణ బాధ్యతగా చేసింది. అయితే దీని మీద ఎమ్మెల్యే కానిస్టేబుల్ని ఇంటికి పిలిచి మాట్లాడారని, అంతేగాని దాడి చేయలేదు. అసలు కానిస్టేబుల్ని పిలిచి మాట్లాడడం ఏంటి ఎమ్మెల్యే? అది ఏమన్నా పోలీస్ స్టేషనా? ఎమ్మెల్యే ఇల్లు ఏమన్నా? లేదా ఆయన ఏమన్నా కమిషనరా, ఎస్పీ పైన డిఐజీనా? ఎందుకు చేసినట్టు? ఎలాగా పోలీస్ శాఖ పంపించింది? ఎలా వెంట పెట్టుకుని వెళ్ళారు? ఇది పోలీస్ మొరేల్ దెబ్బతీయడం కదా.